ఇలా చూడండి ఒకసారి కొంచెం. అయితే మొత్తం టోటల్లో 1 అవర్ ఉండొచ్చు. 1 అవర్ కూడా నాకు డౌటే. 1 అవర్ కూడా నాకు డౌటే ఉంది భయ. అది ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే ఏం లేదు బ్రో. కానీ కొంచెం మెసేజ్ ఉంది. అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, బయట వాడు తప్పు చేస్తే తప్పు. అంటే మీ ఇంట్లో ఫస్ట్ సినిమాని కంపేర్ చేసుకోకుండా చూస్తే నచ్చుతుందా సినిమా ఏంటంటే? నచ్చదు భయ. అంత ఎక్స్పెక్టింగ్ అయితే ఏం లేదు. ఫస్ట్ సినిమానే. సెకండ్ దాన్ని వదిలేసి చూస్తే జనాలకు ఇప్పుడు దాన్ని వదిలేసి చూస్తే ఇది ఓకేనా. అది చూడకుండా అది చూసి ఇది చూసారనుకో వాళ్ళకి అదే నచ్చింది, ఇదైతే నచ్చదు. యూత్కి నచ్చుతుందా, ఫ్యామిలీస్కి అందరికి నచ్చుతుంది? అందరికి నచ్చింది. సినిమాలో కొంచెం స్టోరీ ఎలా ఉంది అంటే? స్టోరీ కొంచెం డల్ ఉంది భయ. మళ్ళీ అందులో నాకు భయం వేస్తుంది భయ. తర్వాత గేమ్ చేంజర్ ఉంది. గేమ్ చేంజర్ ఏమవుతుంది కొంచెం డల్ ఉంది. బాగుంటుంది. ఏ సినిమా డైరెక్టర్ అయినా బాగుంటుంది అనుకుంటారు భయ. కానీ సినిమా తీయటం కానీ మాటలు కాదులే. కానీ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ అన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినైతే కొన్ని ఉండవు బ్రో. అప్పుడప్పుడు ఇలా రివర్స్. సిద్ధార్థ్ ఎక్కడ బీట్ చేశాడంటే స్టోరీ మొత్తం సిద్ధార్థనే ఉంటాడు. ఎక్కువ శాతం స్టార్టింగ్ నుంచే సిద్ధార్థనే ఉంటాడు బ్రో. ఆయన ఎప్పుడో అరగంట తర్వాత పార్ట్ 3 కోసం దీన్ని స్ప్లిట్ చేస్తారంటారా ఏంటి? పార్ట్ 3 మహా అంటే అలానే ఉండొచ్చు. అలా జరిగి ఉండొచ్చా? ఇదేందో డైరెక్ట్ పార్ట్ 3 తీసుంటే అయిపోతుంది. ఇది మళ్ళీ దీనికి ఇన్ని డబ్బులు పెట్టాలి. లేకపోతే అంటే జనాల దగ్గర 2 రకాలుగా వసూలు చేస్తున్నారు మరి డబ్బులు. తప్పదుగా బ్రో. వాళ్ళు డబ్బులు పెట్టారు. ఎవరిని క్వశ్చన్ చేశాడు సినిమా? ఎవరిని క్వశ్చన్ చేశాడు ఎక్కువ? అంటే యూత్కే. అంటే యూత్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. యూత్ దెంగ పెట్టాలన్నా ఏదైనా దెంగ పెట్టచ్చు. ఆ మెసేజ్ అయితే ఇచ్చాడు. కమ్ బ్యాక్ అన్నారు, గో బ్యాక్ అన్నారు. యూత్ తలుచుకుంటే అయింది కదా. మరి అయిందా లేదా? అంతే అలాగనే ఉంటుంది. యూత్ తలుచుకుంటే ఏదైనా మడ్డలు కలిపేయచ్చు, నిలబెట్టాలన్నా నిలబెట్టేయచ్చు. అది భయ. ఓవరాల్గా సినిమా అయితే 1 టైం వాచ్ భయ. ఓకే, సినిమా బాగుంది. 1 టైం. కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారు? యాక్టింగ్ బాగుంది, గెటప్స్ బాగుంటాయి. ఆయన నటనకి ఏ లోటు. లోకనాయకుడే. అది రఘుల్ ప్రీతి అంటవా అలా మిరుపుతీగా వస్తుంది. అలా రఘుల్ ప్రీతి ఎలా కనిపించింది? అందంగా ఉందా? ఒకప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఎలా ఉన్నది? నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు అంతే. ఇందులో పెద్ద ఆ డ్రెస్సులు వేసుకునే వాళ్ళ తెలియదు. ఇప్పుడే ఉందిలే బ్రో. మీ ఇన్స్టాగ్రామ్లో ఇంత దారులు వేసుకుని వస్తున్నారు బొచ్చులు. దాన్ని చెప్పండి. అది కూడా లేకుండా వస్తున్నారు. అది బ్రో. ఓకే, అనురాధ్ మ్యూజిక్ అంటవా మనం జైలర్లో మ్యూజిక్ అన్నంత ఇట్ అయితే కాదు. ఇది పాత సినిమాలో ఏదో మ్యూజిక్ తెచ్చి పడేశారు. ఆ ప్లేస్ లో ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు. ఏఆర్ రెహమానే ఇందులో మ్యూజిక్ కూడా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెడతారు ఇందులో కూడా సినిమాలో. అక్కడ డైరెక్టర్ చేంజ్. అంతే బ్రో. ఓకే, 1 టైం వాచ్. సినిమా అయితే బాగుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది, పర్వాలేదు. ఎలా చేశారు? బాగానే చేశారు. అంటే యాక్టింగ్ అదంతా పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. సినిమా సిద్ధార్థ్ గారు బాగానే ఉంది చేశారు. తన క్యారెక్టర్ తనకు బాగానే చేశారు. డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది అన్న? బాగానే ఉంది. శంకర్ గారి డైరెక్షన్ పర్వాలేదు, చూడొచ్చు.